డిసెంబరు ఒక గొప్ప మాసం. క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకొనుట ఎంత ఉత్తమమైన మరియు పరిశుద్ధపరచేటువంటి విషయము. మనము క్రీస్తును అర్థం చేసుకున్నంత వరకు దేవుని యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకోలేము. ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. యేసు యొక్క చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు. యేసు తల్లి అయిన మరియ ఎటువంటి స్త్రీ అయి ఉన్నది? మనము ఆమెను గూర్చి ఆలోచించినప్పుడు ఆమె పరిశుద్ధత, దీనత్వము మరియు ప్రతి విధమైన మంచి గుణముల పట్ల మనం ఆశ్చర్యంతో నిండి ఉంటాము. ఆమె స్త్రీ స్థానాన్ని అత్యున్నతమైన స్థానానికి హెచ్చించింది. ఒక పరిశుద్ధురాలు దుష్టులైన వారికి ఒక విధమైన భయాన్ని కలిగిస్తుంది. యోసేపు మరియలు ఆత్మచేత నడిపించబడ్డారు. వారి ఇంటిలో యేసు పెంచబడ్డాడు. యోసేపు దావీదు వంశమునకు చెందినవాడు. దక్షిణాన నజరేతునకు 80 మైళ్ళ దూరమున ఉన్న బెత్లెహేమునకు గర్భవతిగానున్న మరియతో వెళ్ళవలసి ఉన్నాడు. వారు బేతేలు మరియు షెకెముల్లో కొంత విరామము తీసుకొనుటకు ఆగుచు యెరూషలేమునకు 4 రోజులు ప్రయాణం చేయవలసి ఉన్నారు. వారు బెత్లెహేము యొక్క చిన్న కొండలను ఎక్కి బహుశా సూర్యాస్తమయ సమయానికి వారు చేరవలసిన స్థలాన్ని చేరి సంతోషించారు. ఒక పశువుల పాకలో మాత్రమే వారికి స్థలం దొరికింది. తండ్రి అయిన దేవుడు చాలా స్వల్ప సౌకర్యము గల ఒక పశువుల పాకను యేసునకు ఇచ్చాడు. బెత్లెహేము చుట్టూ గొర్రెల మేపుటకు మేత పొలాలున్నాయి. పస్కా పండుగ కొరకు యెరూషలేములో వారికి 3 లక్షల గొర్రెలు అవసరమై ఉన్నవి. బెత్లెహేము పొలాల నుండి అవి సరఫరా చేయబడును. ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల స్వయంగా అక్కడికి వచ్చి లోక పాపముల కొరకు తనను తాను సమర్పించుకొనబోచున్నాడు. క్రీస్తు జన్మించాడు. పరలోకపు గంటలు మ్రోగట ప్రారంభమైనవి. దూతలు వారి గృహాన్ని విడిచి భూమికి వచ్చారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానమని పాడుచు వారు ఆనందించారు. ఒక మనిషి నైతికంగా కలిగి ఉండగల అత్యంత గొప్ప విషయము సమాధానము. సమాధానములో ఏ విధమైన పాపం ఉండదు. నీవు మంచి చేయుటకు ఆశించవచ్చు, అయితే అది ఒక వ్యతిరేకమైన ప్రభావం కలిగి ఉండవచ్చు. సమాధానము పవిత్రమైనది. నీవు సమాధానము గల వ్యక్తివైతే, ఓ దేవుడు నాకంటే నా సహోదరికి మంచి చీర ఇచ్చాడు, నేను దేవుని స్తుతిస్తాను అని చెప్తూ ఆనందిస్తావు. ఒక దైవజనుడు తనను గూర్చి తాను ఆలోచించడు. ప్రభువా, నీవు నాకు ఈ లోకంలో ఇచ్చినవి కొంచెమే గాని నీ సమాధానాన్ని నాకు ఇచ్చావు. నేను నీ సన్నిధిని ఆనందిస్తూ ఉన్నాను. ఈ పొరుగువాడు భూమి యొక్క శ్రేష్టమైన ఫలములను అనుభవించున్నాడు. నీ సన్నిధి అతనికిచ్చి అతన్ని కూడా ఆనందింపజేయము అని అతడు ఇతరుల కొరకు ప్రార్థిస్తాడు. నీవు ఇది లేదు అది లేదు అని ఎన్నడూ విచారపడవు. దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉంటావు. దేవుడు ఈ చొక్కా నాకు ఇచ్చాడు, అది చాలు. ఇప్పుడు అది కొద్దిగా చినిగినది, నేను దాన్ని కుట్టుకొని వాడుకోగలను. దాన్ని చేయుటకు పరిష్కార మార్గమునిచ్చినందుకు దేవునికి వందనాలు అని నీవు చెప్తావు. యేసు ఎల్లప్పుడూ తన శత్రువుల కొరకు కూడా సమాధానం కలిగి ఉన్నాడు. నీ సహోదరుడు దుఃఖిస్తున్నట్లయితే నీవు నీ కన్నీటిని అతని కన్నీటితో కలిపి అతని విచారాన్ని పంచుకుంటావు. నీ సహోదరుడు నవ్వుచున్నట్లయితే నీవు కూడా కలిసి బిగ్గరగా నవ్వుచు అతని ఆనందంలో కలువగలవు. ఇతరుల విచారమును తగ్గించుటే వారి ఆనందాన్ని వృద్ధి చేయుట. యేసు ఎంత గొప్ప సమాధానం అనే బహుమానాన్ని మనకిస్తా ఉన్నాడు. ఇదెంత ఆశ్చర్యకరమైన మాసమై ఉన్నది. సంవత్సరం వెంబడి సంవత్సరము మనం ఒక పరిశుద్ధుడు, స్వచ్ఛమైన రక్షకుని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాము. ఆయన ప్రేమ లోతును మనము కొలవలేము. మనం ఎంత ధన్యకరమైన ప్రజలము.